నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్నాడు. అలాంటి వాడు భార్యని ఎలా చూసుకోవాలి? తనను నమ్మి వచ్చిన అమ్మాయిని కంటికి రెప్పలా చూసుకోవాలి, గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలి. కానీ ఈ దుర్మార్గుడు అలా చేయలేదు. భార్య స్వాతి పాలిట రాక్షసుడిగా మారాడు. కడుపుతో ఉన్న పుట్టింటికి పంపించండి అని అడిగిన పాపానికి భార్యను కాటికి పంపించేశాడు. నిండు గర్భిణిని అతి కిరాతకంగా చంపి బాడీని ముక్కలు ముక్కలు చేసి మూసిలో పడేశాడు ఈ రాక్షసుడు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన మహేందర్ రెడ్డి, స్వాతి పక్కపక్కన ఇళ్లలో ఉంటూ ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించలేదు. దీంతో గతేడాది జనవరిలో ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల మధ్య రాజీ కుదిరి మరోసారి పెళ్లి చేసుకుని బోడుప్పల్లోని బాలాజీనగర్లో కాపురం పెట్టారు. పెళ్లైన కొన్ని నెలలకే దంపతుల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. మహేందర్ రెడ్డి ర్యాపిడో డ్రైవర్గా, స్వాతి టెలికాలర్గా పనిచేస్తున్నారు. పెళ్లైన 2 నెలలకే స్వాతి గర్భం దాచగా మహేందర్ రెడ్డి బలవంతంగా అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత కూడా వేధింపులు కొనసాగడంతో స్వాతి వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో గృహహింస కేసు పెట్టింది. పెద్దల సమక్షంలో రాజీ కుదిరిన మహేందర్ రెడ్డి తన కోపాన్ని తగ్గించుకోలేదు. ఆమెను మరింత వేధించడం ప్రారంభించాడు. తన తల్లిదండ్రులతో మాట్లాడకుండా, కలవకుండా కట్టడి చేసేవారు. ఈ గొడవలు కొనసాగుతుండగానే స్వాతి మరోసారి గర్భం దాల్చింది. ఇటీవల పుట్టింటికి వెళ్లిన ఆమె పెద్దలు నచ్చజెప్పడంతో 20 రోజుల క్రితం తిరిగి బోడుప్పలకు వచ్చింది. అయితే స్వాతిపై అప్పటికే మహేందర్ అనుమానం పెంచుకున్నాడు. 5 నెలల గర్భిణి అయిన స్వాతి వినాయక చవితికి పుట్టింటికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటానని ఆగస్టు 22న తన భర్తకు చెప్పింది. దీనికి మహేందర్ రెడ్డి అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగస్టు 23న ఉదయం మహేందర్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వెళ్లి సాయంత్రం 4 గంటలకు తిరిగి వచ్చాడు. వచ్చేటప్పుడు ఒక హ్యాక్సా బ్లేడ్ కొనుగోలు చేసి తెచ్చుకున్నాడు. పథకం ప్రకారం మళ్లీ గొడవ మొదలుపెట్టి స్వాతి గొంతు నులిమి చంపేశాడు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని మంచంపై పెట్టి హ్యాక్సా బ్లేడ్తో తల, కాళ్ళు, చేతులు వేరు చేసి ప్లాస్టిక్ కవర్లలో మూటలుగా కట్టాడు. మొండాన్ని మొత్తం ఒక దిండులా ప్యాక్ చేసి ఇంట్లోనే ఉంచాడు. రాత్రి 7 గంటల తర్వాత ఒక్కో మూటను బ్యాగ్లో పెట్టుకొని బైక్పై వెళ్లి ప్రతాప సింగారం దగ్గర ఉన్న మూసీ నదిలో పడేశాడు. ఇలా 3 విడతల్లో శరీర భాగాలను నదిలో విసిరేస్తాడు. అయితే మొండాన్ని మాయం చేయడం మహేందర్ రెడ్డికి కష్టంగా మారింది. ఎలా మాయం చేయాలో తెలియక భయపడ్డాడు. హత్య తర్వాత మహేందర్ రెడ్డి కొత్త నాటకానికి తెరతీశాడు. స్వాతి ఫోన్ నుంచి ఆమె తల్లిదండ్రులకు మేము బానే ఉన్నామని మెసేజ్ పంపాడు. ఆ తర్వాత తన సోదరికి ఫోన్ చేసి స్వాతి కనిపించడం లేదని నమ్మబలికాడు. అనుమానం వచ్చిన సోదరి దిల్సుఖ్ నగర్లో ఉండే భర్తను మహేందర్ వద్దకు పంపగా ఇద్దరూ కలిసి ఉప్పల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి మిస్సింగ్ కేసు పెట్టబోయారు. మహేందర్ నివాసం ఉన్న ప్రాంతం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో అక్కడకు వెళ్లారు. ఇన్స్పెక్టర్ ప్రశ్నలకు మహేందర్ పొంతనలేని సమాధానాలు చెప్పగా ఓసారి ఇంటికి వెళ్దామని పోలీసులు చెప్పారు. దీంతో బోడుప్పల్లోని గదికి వెళ్లారు. గదిలో అనుమానాస్పదంగా ఓ మూట కనిపించగా దాన్ని విప్పి చూస్తే షాకింగ్ ఘటన కనిపించింది. మూటలో తల, కాళ్ళు, చేతులు లేని మొండం కనిపించింది. దీంతో మహేందర్ రెడ్డి తానే చంపినట్లు నేరం అంగీకరించాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు మూసీలో గాలించిన వరదల కారణంగా స్వాతి శరీర భాగాలు దొరకలేదు. ప్రస్తుతం మొండాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. తమ కూతుర్ని కిరాతకంగా హత్య చేసిన మహేందర్ రెడ్డిని ఉరి తీయాలని స్వాతి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.